ఈ కూటమి పరిపాలన మాటల్లో నీతులు చేతుల్లో వాతల్లాగా రోజుకి పేదవాణ్ణి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, నడ్డి విరవాలి, వారి మీద అదనపు భారం ఎలా మోపాలి అనేటటువంటి విధంగానే వీరి యొక్క పరిపాలన సాగుతుంది. కేబినెట్ మీటింగుల్లో కూడా ఎన్నో మీటింగులు జరిగినా పేదవాడికి ఉపయోగపడేటటువంటి ఒక అంశాన్ని కూడా లేవనెత్తకుండా దాదాపుగా 17,500 కోట్ల రూపాయలని అదనంగా కరెంటు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి మోపి ఈ రాష్ట్రంలో 6 నెలల కాలంలో 65,700 కోట్ల రూపాయలు అప్పు చేయగా దాంతోపాటు 17,600 కోట్ల రూపాయలు ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అంటే దాదాపు 82,000 కోట్ల పైచిలుకు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకి ఏమిస్తుందా అని ఒకసారి కానీ గమనిస్తే ఏమీ లేదు. పేదవాడిని దోచేయటం, పెత్తందారులకు పంచిపెట్టడం, ఇది ఆ విధానంగా కనపడుతుంది. పూర్తిగా వ్యవస్థలన్నీ పడికేశాయి. ఈరోజు నాయుడుపాలెంలోని ఒక జెడ్పీ స్కూల్ని సందర్శించడం జరిగింది. స్కూల్ని పట్టించుకునేటటువంటి నాదుడే కరువైనటువంటి పరిస్థితి. అక్కడ 3 టీచర్లకు బదులు ఒకే ఒక్క టీచర్ విధులు నిర్వహిస్తుండడం, చేతులు కడుక్కునేటటువంటి ప్రాంతానికి సంబంధించి ఏ ఒక్క ట్యాప్ పని చేయకుండా మొత్తం ట్యాబులన్నీ ఇరిగిపోయి పిల్లలందరూ ఒకే బకెట్లో తిన్నటువంటి ఎంగిలి చేతులు కడుక్కుంటూ, ప్లేట్లు కడుక్కుంటూ అదే బకెట్లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు గమనించాం. ఇది ఒక విద్యా వ్యవస్థకే కాదు, వైద్య వ్యవస్థలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వీటి మీద అన్నిటి మీద శ్రద్ధ పెట్టాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు షీజ్ ద షిప్ అని చెప్పినట్టుగా ఉట్టి మాటల్లోనే వీరి యొక్క కార్యక్రమాలు కనపడుతున్నాయి. చేతల్లోకి వచ్చేటప్పుడు పడకేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలను కూడా మినహాయించి ప్రజల మీద ఈ అదనపు భారాన్ని తగ్గించవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.